మీ గోత్రం, మీ ఋషుల పేర్లు నిజంగా తెలుసా? లేదా కేవలం ఒక ఆచారంగా మాత్రమే చెబుతున్నామా? గోత్రము అంటే అసలేమిటి? గో అంటే గోవులు, త్రా అంటే రక్షించుట. గోత్రము అంటే గోవులను కాపాడే వంశం. ఇది పేరు కాదు, ఒక బాధ్యత. గోత్రాలు ఎలా ఏర్పడ్డాయి? పురాణాల్లో చెప్పబడిన సముద్రమథనం సమయంలో దివ్యమైన కామధేనువు అవతరించింది. ఆ గోవులను మహర్షులు సంరక్షించారు, పెంచారు, సమాజానికి అందించారు. వారే మన గోత్రాల మూలమైన ఋషులు. అంటే మన మూలం గోవులతో సంబంధమా? ఖచ్చితంగా. మన గోత్రం చెబుతుంది మన పూర్వీకులు గోవులను కాపాడినవారు అని. అయితే గోమాత ఎందుకంత పవిత్రం? ఒక్క క్షణం ఆలోచించండి. పాలు జీవన ఆహారం, గోమయం వ్యవసాయానికి బలం, గోమూత్రం ఔషధ గుణం, యజ్ఞాలు ఆధ్యాత్మిక జీవితం. గోవు లేకుండా మన సాంప్రదాయం అసంపూర్ణం. అందుకే గోవును గోమాత అంటారు. ఆమె కేవలం జంతువు కాదు, పోషించే తల్లి, సంరక్షించే శక్తి, ధర్మానికి ప్రతీక. గోత్రం చెప్పడం ఎందుకు ముఖ్యమో? అది మన గుర్తింపు మాత్రమే కాదు, మన మూలం, మన బాధ్యత, మన సంస్కృతి. చివరి ప్రశ్న: మన గోత్రం చెప్పే విలువలను మనం నిజంగా జీవిస్తున్నామా? గోమాతకు ఇచ్చే గౌరవాన్ని మనం కొనసాగిస్తున్నామా? గోత్రం మన మూలం, గోమాత మన జీవనాధారం. ఈ రెండూ కలిసి హిందూ సంస్కృతి యొక్క హృదయం. గోమాతను రక్షించండి. మీ గోత్రం కామెంట్లో తెలియజేయండి.